ఇది కదరా మనం ఎదురు చూస్తున్న అప్డేటు ప్రోమో నైట్ ప్రోమో వచ్చింది చూసారా. బీబీ ఉత్సవం ఎప్పుడు వస్తుందో, తనూజ కళ్యాణ్ని మీరు ఇప్పుడు చూస్తారు, మిగతా వాళ్ళని కూడా బిగ్ బాస్ సీజన్ 9లో వాళ్ళని కూడా ఎప్పుడు చూస్తాం, మేము అందరినీ ఒక స్టేజ్ మీద అనుకున్నారు కదా. 22వ తారీఖు అయితే వస్తుంది బీబీ ఉత్సవం. చాలా రోజులు ఇంకా ఉంది మామ, ఇంకా అన్ని రోజులు మేము ఉండలేము మామ, ఇంకొంచెం ముందు వస్తే బాగుండేది అనుకున్న ప్రతి ఒక్కరూ ఆ లైక్ బాక్స్ బద్దలైతే లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. మరీ 22 పోయింది మామ, ఈరోజు 14, 22 అంటే ఇంకా అన్ని రోజులు ఉంది, అన్ని రోజులు వెయిట్ చేయాలా అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, అసలు ఆ ప్రోమోలో ఏముందో మాట్లాడుకుందాం. ఆ తర్వాత డెమాన్ అయితే కిసిక్ టాక్స్ అనే ఒక షోకి వెళ్ళాడు. ఆ షోలో నలుగురు గురించి చెప్పాడు మామ. ఆ నలుగురు గురించి అసలు 4 మాటలు ఏం చెప్పాడు, డీమాన్ పవన్ నిజాలు చెప్పాడా అబద్ధాలు చెప్పాడా, తనుజ గురించి కళ్యాణ్ గురించి దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క మాట మాట్లాడుకుందాం. ఓకేనా. రాత్రి వచ్చిన ప్రోమో మామ చూడ ముచ్చటగా ఉంది మామ. నాగార్జున గారు కూడా వచ్చారు ఆ ప్రోమోలో మీరు చూసినట్లయితే. ఓకేనా. అక్కడ తనుజ కళ్యాణ్ డ్యాన్స్లు అయినా, డెమాను రీతు ప్రపోజల్స్ అయినా కానీ ఊరి నాయన ఎంత బాగా ఉందిరా స్వామి అనిపిస్తుంది. దువ్వాడ మాదిరి గారి డైలాగ్స్ అయినా కానీ. ఓకేనా. షటప్ అనే డైలాగ్, ఆ డైలాగ్లో చేసావా బిగ్ బాస్ సీజన్ 9లో బాగా ఫేమస్ అనేవి. కళ్యాణ్ అండ్ దువ్వాడ మాదిరి గారికి ఒక స్మాల్ ఫైట్ జరిగింది గుర్తుందా, కూర్చోమన్నందుకు. దాని గురించి ఒక రీక్రియేషన్ లా చేశారు. ప్రతి ఒక్కటి మామ ప్రోమో చూస్తేనే కన్నుల విందుగా అనిపిస్తుంది. మీకు కూడా నిజంగా కన్నుల విందు అనిపించిందా లేదా? నిజం చెప్తున్నా మామ, ఈసారి అయితే తనూజ కళ్యాణ్ బీబీ ఉత్సవం అయిపోయిన దాకా ఉన్నారు మామ. ఓకేనా. ఇదే మీకు మంచి అప్డేట్. వాళ్ళిద్దరు ఇలాగే బీబీ ఉత్సవం అయిపోయిన దాకా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు కదా, అది నిజమే. బీబీ ఉత్సవం అయిపోయిన దాకా ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. ఇలాగే ప్రతి షోకి వాళ్ళు వచ్చినా కానీ చివరి దాకా ఉండాలి, వాళ్ళని ఎవరు నెగిటివ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి మామ. పక్కన వాళ్ళకి మైండ్ పోవాలా, ఇది కదరా తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇది కదరా వాళ్ళు కోరుకుంటుంది అని అనుకోవాలా. ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. బీబీ ఉత్సవం ఫిబ్రవరి 22వ తారీఖు అయితే వస్తుంది. ఓకే. డీమాన్ పవన్ కిసిక్ టాక్స్ అనే షోలో వర్ష ఉంది ఆ షో యాంకర్గా. ఆ షోలో నలుగురు గురించి చెప్పాడు మామ, సూపర్ అనిపించింది. ఓకేనా. ఫస్ట్ రీతు గురించి చెప్పాడు. వర్ష ఇలా అడుగుతుంది, రీతుని చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళు కూడా, అప్పుడైనా నువ్వు రీతుని ఎందుకు దూరం పెట్టలేదంటే ఒకటే మాట చెప్పాడు, సూపర్ అనిపించింది. నాకు ఎక్కడ రీతు బ్యాడ్ అనిపించలేదు, మేమిద్దరం బావ మరదల్లాగే ఉన్నాం. ఓకేనా. అంతే క్లోజ్నెస్గా ఉన్నాం, అంతే ఫ్రెండ్షిప్గా ఉన్నాం అని నిజాయితీగా ఒప్పుకున్నాడు మామ డిమాండ్ పవన్ అయితే. రీతు నేను బావ మరదల్లాగే ఉన్నాము, తన నా దగ్గర ఎప్పుడూ నటించలేదు, నేను తన దగ్గర ఎప్పుడూ నటించలేదు. బయట వాళ్ళు వచ్చిన చెప్పిన తర్వాత కూడా నాకు ఎలాంటి మార్పు అనిపించలేదు, నేను నిజంగా ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను రీతుతో అని చెప్పినప్పుడు నాకు సూపర్ అనిపించింది మామ. ఆ తర్వాత తనూజ గురించి ఒక్క మాట చెప్పుడు, ఎక్సలెంట్. ఓకే, నువ్వు కాకపోతే డిమాండ్ విన్నర్ ఎవరు అవుతారని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇమాన్యుల్ పేరు చెప్పాడు, కానీ తనూజ పేరు కూడా చెప్పాడు మామ. సూపర్ అనిపించింది. ఓకేనా. తనూజ బాగా గేమ్ ఆడింది, ప్రతి దాన్ని అనలైజ్ చేస్తుంది, బాగా అనలైజ్ చేస్తుంది, ప్రతి పాయింట్ని నీట్గా చెప్పద్ది, తనకు మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడిద్ది తనూజ అని సూపర్గా చెప్పాడు మామ. తనూజకి ఇచ్చిన ఎలివేషన్ అయితే గూస్ బంప్స్ మామ. మీరు ఆ ఎపిసోడ్ చూడకపోతే కిసిక్ టాక్స్ అనే షోలో ఉంటుంది, వర్ష యాంకర్గా ఉంది. ఆ షోలో అయితే డెమాన్ తనూజ గురించి రీతు గురించి చెప్పాడు, గూస్ బంప్స్ అనిపించింది. ఓకేనా. ఆ తర్వాత కళ్యాణ్ గురించి కూడా చెప్పాడు. కళ్యాణ్ కూడా విన్నర్ మీటింగ్లో నేను ఒక సామాన్యుడిని, కళ్యాణ్ ఒక సామాన్యుడు, మేమిద్దరం ఓకేనా, మేమిద్దరం ఇట్లా రావడం కామనర్స్గా అగ్ని పరీక్ష నుంచి, అగ్ని పరీక్ష తర్వాత మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చి కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్ వచ్చాడు, నాకు ఎలాంటి బాధ లేదు. నేను థర్డ్ పొజిషన్ వచ్చాను, నాకు మనీ వచ్చింది, కళ్యాణ్కి పేరు వచ్చింది, మనీ వచ్చింది, ఇద్దరం కామనర్స్ ఇలా సెట్ అయ్యామని వాళ్ళు ఆనందంగా చెప్పినప్పుడు అయితే నాకు కూడా అదే అనిపించింది మా. నిజం చెప్పాలంటే డిమాండ్ పవన్ వాళ్ళ నాన్నగారికి అయితే హెల్త్ అయితే బాగోదు. మీరు చూసినట్లయితే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా ఆయనకైతే క్యాన్సర్ అయితే ఉంది మామ. ఓకేనా. అది ఎక్కువైతే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఓకే. దానికోసం నిజం చెప్తున్నా, డిమాండ్ పవన్ చిన్నప్పటి నుంచి పేపర్లు వేసేవాడంట, మిల్క్ పెంచేవాడంట, ఇలా ప్రతి ఒక్కటి చేసేవాడు. ఒక సామాన్యుడు కుటుంబంలో పుట్టిన ప్రతి యువకుడు చేస్తాడు, కానీ డిమాండ్ పవన్ అంతకుమించి కష్టాలు అయితే పడ్డాడని నాకు అనిపించింది. యాజ్ పర్ ఎపిసోడ్ చూసిన తర్వాత, ప్రోమో చూసిన తర్వాత కళ్ళ నుంచి కన్నీళ్ళు కూడా వచ్చాయి. కిసిక్ టాక్స్ ఖచ్చితంగా వెళ్ళి చూడండి, డిమాండ్ పవన్ ఎరగదీశాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ గురించి చెప్పాడు మామ, సూపర్ అనిపించింది. ఇమాన్యుల్ అన్న కూడా మంచి ఎంటర్టైనరే, కానీ అన్న కొంచెం అక్కడక్కడ అలా ఉండటం వల్ల, నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల అన్న గెలవలేకపోయాడు, లేకపోతే అన్న కూడా విన్నర్ మెటీరియల్. అన్నకి నాకు కళ్యాణ్కి మా ముగ్గురికి చాలా మంచి బాండింగ్స్ ఉన్నాయి, వీళ్ళు నా బ్రదర్స్ తమ్ముడు అంటారు చూసావా చిరంజీవి గారి డైలాగ్, ఆ డైలాగ్ మాకు చాలా ఇష్టము, మీ ముగ్గురు అలాగే ఉన్నాం అని చెప్పినప్పుడు నాకు కూడా సూపర్ అనిపించింది. వాళ్ళ ముగ్గురు నిజంగా అలాగే ఉన్నారు మామ. నిజం చెప్తున్నా, రీతు గురించి అయినా తనూజ గురించి అయినా సూపర్గా చెప్పాడు. ఓకేనా. తనూజ ఒక మంచి అమ్మాయిని ఇప్పటికీ చెప్తున్నాను కదా. డెమాన్ పవన్ రీతు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను తనూజతో అంత క్లోజ్గా ఉండడానికి గల కారణం ఏంటంటే, తనూజ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఏదైనా అనిపిస్తే ముఖం మీదే చెప్పద్ది, అందుకే తనూజతో నేను అంత క్లోజ్గా ఉన్నాను అని చెప్పినప్పుడు సూపర్ అనిపించింది మామ. అసలు ఆ షో కిసిక్ టాక్స్ అనే షో ఉంది కదా, ఆ షో కింద కామెంట్లు అయితే నాకు గూస్ బంప్స్ అనిపించినాయా. డిమాండ్ నువ్వు నిజంగా చాలా గ్రేటు, రీతు కోసం హౌస్లో ఎలాగైతే స్టాండ్ తీసుకున్నావు, ఇక్కడ బయట కూడా అలాగే స్టాండ్ తీసుకున్నావు, తనని ఎంతమంది నెగిటివ్గా మాట్లాడినా కానీ నువ్వు అవన్నీ పట్టించుకోకుండా తన కోసం స్టాండ్ తీసుకున్నావు చూసావా, నువ్వు బంగారం డిమాండ్ అన్నారు. నాకు కూడా నిజంగా అనిపించింది
అనిపించింది మామ, అదే అనిపించింది. అసలు ఎక్సలెంట్గా మాట్లాడు, హీ స్పోక్ లైక్ విత్ ఎ మ్యాన్ అనిపించింది. ఓకేనా, గేమ్స్ ఆడటంలో అయినా కానీ, ఓకేనా, బిగ్ బాస్లో గేమ్స్ ఆడటంలో అయినా కానీ బయట వచ్చిన తర్వాత అదే స్టాండ్ తీసుకుంటున్నాడు రీతు కోసం. ఓకేనా, సూపర్ అనిపించింది. రీతు కూడా అదే స్టాండ్ తీసుకుంది. ఓకేనా, వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇప్పుడు బీబీ జోడీలో రివాన్గా వచ్చారు, కాకపోతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. అది కొంచెం బాధగా నాకు అనిపిస్తుంది. మీకు కూడా బాధ అనిపిస్తుందో లేదా కామెంట్లో తెలపండి. బీబీ ఉత్సవం అయితే ఫిబ్రవరి 22 వస్తుంది, చూడండి, ఎంజాయ్ చేయండి. తనుజ కళ్యాణ్ని చూడబోతున్నారు, ఇంకా అందరినీ చూడబోతున్నారు. ఆ తర్వాత కిసిక్ టాక్స్ అనే షోలో డిమాండ్ వీళ్ళ గురించి ఈ 4 మాటలు అయితే మాట్లాడారు మామ. నాకైతే సూపర్ అనిపించింది. ఆ 4 మాటల్లో చాలా హార్ట్ఫుల్గా మాట్లాడాడు. కావాలంటే వెళ్ళి చూడండి. ఈ వీడియో చూసినా కానీ మీకు ఏం మాట్లాడాడో కూడా అర్థమవుతుంది. ఓకేనా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. ఖచ్చితంగా నిజాలే ఉంటాయి మన ఛానల్లో.